డిఎస్సి సంబంధించిన పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజుగా ఉదయం 9 గంటల 30 నిమిషాలకి 2 టైమింగ్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే ఉదయం 9:30కి అలాగే మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు ఎగ్జామ్స్ ప్రశాంతంగా గుంటూరు జిల్లాలో జరిగిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే నరసరావుపేట రోడ్లో ఉన్న యూనివర్సల్ కాలేజీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఎగ్జామ్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇది పొద్దున ఏదైతే 9 గంటల నుంచి 12:30 వరకు జరిగిన ఎగ్జామ్స్ జరిగింది. అక్కడి నుంచి 2 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ మళ్ళీ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎగ్జామ్ ఏదైతే పరీక్షలు రాసి బయటికి వస్తున్నారు డిఎస్సి ఎగ్జామ్స్ రాసి. అయితే దీనికి సంబంధించి మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే 14 సెంటర్లని ఇచ్చారు. 14 సెంటర్లు. అలాగే పల్నాడు జిల్లాలో చూసుకుంటే 16,000కి సంబంధించి ఏదైతే 18,165 మంది పరీక్షకి పల్నాడు జిల్లాలో ఆ యొక్క అభ్యర్థులు అయితే హాజరైనట్లుగా మనకి తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనుకున్న విధంగా డిఎస్సి ఎగ్జామ్స్ని ఈరోజు పరీక్షలకి హాజరైన పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడటానికి ఏదైతే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తున్న ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పేపర్ ఎలా ఉంది ఏంటి? పేపర్ ఎలా ఉంది? ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? తేలిగ్గా ఉందా? ఈజీగానే ఉందండి. ఏదైతే మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందంటారా? మేబీ క్వాలిఫై అవ్వచ్చు. ఏం చేస్తుంటారు ప్రస్తుతం మీరు? నేను మామూలు టీచర్, మ్యాథ్స్ టీచర్ చేస్తున్నాను. మా మెథడాలజీ మ్యాథ్స్ వరకు 80కి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వచ్చింది. ఓకే. ఏదైతే ఎగ్జామ్ పేపర్ కూడా చాలా ఈజీగా ఉందని చెప్పేసి పరీక్షా కేంద్రం నుంచి రాసి వచ్చిన అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం అనుకున్న విధంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి తొలి సంతకం చేస్తామని చెప్పిన విధంగా అలాగే డిఎస్సి వదిలింది. అలాగే డిఎస్సి వదలడంతోనే కొంత లేట్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ ఈరోజు ఇచ్చింది. ఈ ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ పరీక్షా కేంద్రాల నుంచి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా 2 విడతలుగా ఎగ్జామ్స్ జరిగిన పరిస్థితి. ఈ యొక్క బందోబస్తు కూడా పోలీసుల్ని భారీగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో డిఎస్సి ఎగ్జామ్స్కి దూరం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా విద్యాశాఖ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్కి హాజరైన అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్కి ఈ మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చి పల్నాడు జిల్లా అలాగే గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాలో 3 నియోజకవర్గాలకి సంబంధించి ఏదైతే పల్నాడు జిల్లాలో 18,000 పైకి చిలుకు హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యం గుంటూరు జిల్లాలో కూడా 14 కేంద్రాల్లో డిఎస్సి ఎగ్జామ్కి హాజరైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్కి హాజరైనట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తున్నారు. ఇది పేపరు ఎలా ఉంది ఏంటి? అసలు తేలిగ్గా ఉందా? టఫ్గానే ఉందండి. మీకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందా? మీరు ఉందండి. అవుతారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే అండి, పేరేచెల్ల మాది. ఇది ఏదైతే కొంతమంది టఫ్గా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎగ్జామ్ పేపరు, కొంతమంది తేలిగ్గా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదేమైనా వారి ఎగ్జామ్ రాసిన విధానాన్ని బట్టి మేము క్వాలిఫై అవుతామని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక డిఎస్సిని మొదటగా వదలటంతో ముందుగా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించే మేము ఉద్యోగాలు కంపల్సరీగా సాధించుతామని అయితే ఎగ్జామ్ హాల్ నుంచి రాసి వచ్చిన అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్.